హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా, టేస్టీగా బిస్కెట్స్ చేసుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. పిల్లలు ఎప్పుడైనా బిస్కెట్స్ అడిగినప్పుడు బయట కొనివ్వకుండా ఇట్లా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకొని 2 మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి అరకప్పు పెరుగు వేసుకుందామండి. ఒక మిక్సర్ తీసుకొని ఇప్పుడు బీట్ చేసుకున్నామండి. పెరుగు పుల్ల ఉండొద్దు, ఫ్రెష్గా ఉండాలి. మొత్తం బీట్ చేసుకోవాలి. దీనండి పెరుగు అంతా ఇలా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్పు షుగర్ పౌడర్ అండి వేసేసుకున్నాము. వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాము. పెరుగు షుగర్ పౌడరు పెరుగులో కలిసిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి, దీంట్లోనే చిటికెడు ఉప్పు వేసుకున్నాము. దీంట్లోకి ఇప్పుడు 4 టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడి అండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడానండి, మనం తినే వంట సోడానండి, దాన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నామండి. 4 టీ స్పూన్లు మొత్తం కలిసేలా కలుపుకున్నామండి. మంచిగా బీట్ చేసుకోవాలండి. 2-3 నిమిషాలు ఒకే యాంగిల్లో వేసుకోవాలి. ఇట్లా మనం రౌండ్గా చేసుకోవద్దండి, ఒకే యాంగిల్లో మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సర్ తీసేసి దీనిపైన మూత పెట్టి సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు 2 కప్పుల సన్నరవ్వ మిక్సీకి వేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీకి వేసుకొని దీంట్లోకి 1 కప్పు వేసుకున్నాను, మరో కప్పు వేసుకున్నాను. ఇదిగండి మరో కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందామండి. ఇదండి ఇలా మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మూత తీసి మనం మిక్సీకి వేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, దాన్ని వేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను బాదం కట్ చేసి వేసుకుందామండి. దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు కాజు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందామండి. ఇదండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్పూన్ తీసేద్దాము. నీట్గా వేసి స్పూన్ తీసేసి దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయింది కదండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి పిల్లని చూసుకున్నాము. కానీ మొత్తం ముద్దలాగా అయిపోయింది. రవ్వ కదా మొత్తం నాని ముద్దలాగా అయిందండి. దీన్ని గట్టిగా ఫ్రై చేస్తూ కలుపుద్దండి, చపాతీ కలిపినట్లు ఇట్లా మెత్తగా కలుపుకోవాలండి. మెల్లగా మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో వచ్చి కొద్దిగా తీసుకొని మిగతాది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకున్నాం కదా, దీన్ని ఇలా అనుకొని చపాతీ పీట మీద ఇలా రోల్ చేసుకున్నామండి. పొడవు మొత్తం ఇలా రోల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని ఇలా అనుకొని ఇట్లా కొద్దిగా ఇలా ఫ్రై చేద్దాము. ఫ్రై చేసుకొని ఇలా అనుకొని ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాము. మిగతా వాటిని కూడా ఇలానే అనుకోవాలండి. కొద్దిగా ఇట్లా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇదండి ఇలా అనుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. దీన్ని మొత్తం ఇలానే వేసుకోవాలి. ఇదిగండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. ఆయిల్ నార్మల్ హీట్ కావాలి, ఎక్కువ హీట్ కావద్దు. మనం ఇట్లా బిస్కెట్స్ వేసినప్పుడు ఇట్లా బబుల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ని మాత్రము చిన్న పెట్టి వేపుకోవాలండి. లేదండి ఇలా బబుల్స్ రావాలి. ఇంత హీట్ అయితే సరిపోతుంది, ఎక్కువ హీట్ కావద్దు. వేసిన కూడా కదిలించొద్దండి. కాసేపు అయినాక కొద్దిగా వేగాలి. వేగినాక మనం మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదండి కొద్దిగా వేగి ఇట్లా పైనకి వచ్చేసాయి. ఇప్పుడు మనం మరోవైపు తిప్పేసుకున్నాము. ఇట్లా వేగక ముందుకే మీరు కదిలించారంటే విరిగిపోతాయండి, సాఫ్ట్గా ఉంటాయి. అందుకే వేసినంబడే కదిలించకండి. కొద్దిగా వేగి ఇలా పైనకి వచ్చినప్పుడు మనం ఇలా కదిలించి తీసి మరోవైపు తిప్పేసుకున్నామంటే విరిగిపోవండి, నీట్గా ఉంటాయి. ఇవ్వండి క్రాక్స్ చూడు భలే వస్తున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మనం చేసుకునే బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. బయట కొనిచ్చే అవసరం లేకుండా పిల్లలకు ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే భలే బాగుంటాయి. ఇలా చేసుకొని 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇవ్వండి వేగాయి కదండి. ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు తీసేసుకుందాము. తీసి ఒక జాలీలో వేసుకున్నాము.
ఇదిగోండి మంచి కలర్ వచ్చేసాయి. ఈ కలర్ వస్తే సెట్ అవుతుంది. ఎక్కువ వేయవలసిన అవసరం ఏం లేదు. ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ రావాలి. మొత్తం ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్స్ రెడీ అండి.